ఇక తాడిపత్రికి సంబంధించి మనకి చేస్తే జేసీ అస్మిత్ రెడ్డి కోసం కేతిరెడ్డి పెద్దిరెడ్డి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంతా తెలియకపోవచ్చు. కానీ ఈ నియోజకవర్గం ఎందుకు కీలక నియోజకవర్గం అయిందంటే జేసీ బ్రదర్స్ నియోజకవర్గం కావడం, జేసీ బ్రదర్స్ సొంత నియోజకవర్గం కావటం. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే అందరికీ తెలుసు. ఈసారి వాళ్ళిద్దరూ యాక్టివ్ పాలిటిక్స్లో లేని వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. జేసీ అస్మిత్ రెడ్డి పరంగా చూస్తే జేసీ అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి తనయుడు. ఆయన తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేతిరెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీల మధ్య రాజకీయంగా ఏ స్థాయిలో ప్రచన యుద్ధం కంటిన్యూ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి జేసీ బ్రదర్స్ సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డి మరి ఈసారి విజయం సాధిస్తారా, లేదంటే కేతిరెడ్డి పెద్దిరెడ్డి తిరిగి విజయం సాధిస్తారా, ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. కాబట్టి జేసీ ఫ్యామిలీకి దక్కిన ఏకైక ఎమ్మెల్యే సీట్ అంటే పోటీ చేయడానికి ఈ తాడిపత్రే. కాబట్టి అన్ని రకాల శక్తియుక్తులను, అన్ని రకాల అస్త్రాలను జేసీ ఫ్యామిలీ, జేసీ బ్రదర్స్ ఇక్కడ మోహరిస్తున్నారు. మరి అవన్నీ పనిచేస్తాయా, అస్త్రశస్త్రాలు వర్కౌట్ అవుతాయా, కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరి జేసీ అస్మిత్ రెడ్డి ఓడించగలుగుతారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.